వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు నవంబర్ 7, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను సూక్తి లేకుండా సూటిగా నేరుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వీడియో క్లాసెస్ అనేవి సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కాన్సెప్ట్ నెంబర్ 1, నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని పిలుస్తాం. నవంబర్ 7వ తారీఖున గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే, మనకు తెలిసిందే. క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అని పిలుస్తాం. క్యాన్సర్ని కలిగించే పదార్థాలను కార్సినోజెనిక్ పదార్థాలు అని పిలుస్తాం. కార్సినోజెనిక్ పదార్థాల అధ్యయనము కార్సినాలజీ కాదు. క్రస్టేషియస్ జంతువుల యొక్క అధ్యయనాన్ని కార్సినాలజీ అంటాం. అంటే అక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ ఉంటాయి, జలచర ఆర్థ్రోపోడ్ జంతువులు ఉంటాయి, పీతలు, రొయ్యలు, ఇలాంటి వాటి యొక్క అధ్యయనాన్ని కార్సినాలజీ అని పిలుస్తాం. ఎనీహౌ, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది నవంబర్ 7ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, నీటిపై తేలియాడే ఒక సౌర విద్యుత్ ప్రాజెక్టును ఇటీవల కాలంలో ఈ కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా జగన్ సర్కార్ పేర్కొనడాన్ని గమనించాలి. ఈ నీటిపై తేలియాడే సౌర ఫలకాలతో కూడినటువంటి ఒక పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఈ బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని గమనించాలి. అయితే ఈ విధంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే సింగ్, ఈ ఆర్కే సింగ్ రాజ్కుమార్ సింగ్ అని పిలుస్తాం, ఈ ఆర్కే సింగ్ ప్రకటించడాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లీజ్ రిమెంబర్, కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి, సెంట్రల్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మినిస్టర్గా ప్రస్తుతం ఆర్కే సింగ్, రాజ్కుమార్ సింగ్ వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే ఇటీవల కాలంలోనే మధ్యప్రదేశ్లోని రేవాలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని మోడీ ప్రారంభించడం కూడా మనకు తెలిసిందే. రైట్ నౌ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ రేవా, మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సౌరశక్తి ఉత్పత్తికి సంబంధించిన విప్లవం అనేది కాషాయ విప్లవం, సాఫ్రాన్ రెవల్యూషన్ అని పిలుస్తాం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, కేంద్ర సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా వైకే సిన్హా నియామకం జరిగింది. వైకే సిన్హా ఇటీవల కాలంలోనే ఈయన ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి యశ్వర్ధన్ కుమార్ సిన్హా అని పిలుస్తాం. యశ్వర్ధన్ కుమార్ సిన్హా బిమల్ జుల్కా స్థానంలో ఈయన రావడం జరిగింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో చేయబడ్డం మనకి తెలిసిందే. అందువల్ల ఇక్కడ మనకి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది అక్టోబర్ 12, 2005లో ఏర్పడ్డాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతము ఈ ప్రధాన సమాచార కమిషనర్తో పాటు 7 సమాచార కమిషనర్లు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. వీరి యొక్క పదవీ కాలము 3 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీహౌ, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ పేరు గుర్తుపెట్టుకొని వైకే సిన్హా, యశ్వర్ధన్ కుమార్ సిన్హాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, ఇటీవల కాలంలో మనకి ముఖ్యంగా ఈ నికోబార్ దీవుల్లో తెరిసా అనేటువంటి ఒక ద్వీపం, తెరిసా అనేటువంటి ఒక ఐలాండ్లో ముఖ్యంగా 3 రోజుల పాటు ట్రై సర్వీస్ కంబాట్ ఎక్సర్సైజ్, దీని పేరు బుల్ స్ట్రైక్ అంటాం. ఈ బుల్ స్ట్రైక్ అయినటువంటి ఒక 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ట్రై సర్వీస్ కంబాట్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి నికోబార్ దీవుల్లో ముఖ్యంగా తెరిసా ఐలాండ్లో నిర్వహించడాన్ని గమనించాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు దీనిలో పాల్గొనటం గమనించాలి. అదేవిధంగా ప్రస్తుతము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి బిపిన్ రావత్, అదేవిధంగా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా వ్యవహరించే వ్యక్తి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే. ఆర్మీ డేగా పిలువబడేది జనవరి 15, ఇది కూడా మనకి తెలిసిందే. ఎనీహౌ, 3 రోజుల పాటు ట్రై సర్వీస్ కంబాట్ ఎక్సర్సైజ్, దీని పేరు బుల్ స్ట్రైక్ అని పిలుస్తాం. ఇది నికోబార్ దీవుల్లోని ముఖ్యంగా తెరిసా ఐలాండ్లో నిర్వహించడాన్ని గమనించాలి.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఇటీవల మోడీ చైర్మన్షిప్గా మోడీ చైర్పర్సన్గా వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ న్యూఢిల్లీలో జరగడాన్ని గమనించాలి. వర్చువల్ సదస్సు అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, దీంతోపాటు ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వెరీ ఇంపార్టెంట్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేసే సంస్థ. ఈ రెండు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఈ రెండు కలిపి ముఖ్యంగా ఈ సదస్సులో పాల్గొనడాన్ని గమనించాలి. దీనికి చైర్మన్షిప్గా వ్యవహరించింది నరేంద్ర మోడీ. వన్స్ అగైన్ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి చైర్మన్గా వ్యవహరించింది నరేంద్ర మోడీ. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరగడాన్ని గమనించాలి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ముఖ్యంగా ముంబైలో ఉండటాన్ని గమనించాలి. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మనకి తెలిసిందే నిర్మలా సీతారామన్. నెక్స్ట్ ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నేషనల్ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ వన్స్ అగైన్, సో NVVN నేషనల్ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సంస్థ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ ఎన్టీపీసీని 1975 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎన్టీపీసీ. అయితే ఎన్టీపీసీ ప్రస్తుత CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించే వ్యక్తి మనకు తెలిసిందే గురుదీప్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ నేషనల్ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఇది మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిపి ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ వద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి అరవింద్ సింగ్, హీ ఈస్ ది చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ కొత్తూరు. ఈ కొత్తూరు ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్, ఈ కొత్తూరు ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్, సో దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కేర్ అండ్ క్యూర్ సెంటర్ ఫర్ ఎలిఫెంట్స్గా మనం భావించవచ్చు. కొత్తూరు ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ అని పిలుస్తాం. ఇది కేరళలో ఉండటాన్ని గమనించాలి. ప్రస్తుతం ఎలిఫెంట్ రిజర్వుల యొక్క సంఖ్య 32. అయితే మనకి జాతీయ వారసత్వ జంతువు అనేది, నేషనల్ హెరిటేజ్ యానిమల్ అనేది ఎలిఫెంట్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని 2010లో జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించడం జరిగింది. డాల్ఫిన్ని జాతీయ జలచరంగా 2009లో గుర్తించడం జరిగింది. జాతీయ నదిగా గంగా నదిని 2008లో గుర్తించడాన్ని గమనించాలి. అలాగే మనకి ఈ ఎలిఫెంట్ హాస్పిటల్ అనేది ఉత్తరప్రదేశ్లో మధుర, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లో మధురలో ఎలిఫెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో ఇండియాస్ ఫస్ట్ ఎలిఫెంట్ హాస్పిటల్ విచ్ వాజ్ స్టార్టెడ్ అట్ మధుర ఇన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు తెలిసిందే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ కూడా తెలిసిందే ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ కాన్సెప్ట్ సాగర్ కవచ్. సో వాట్ ఈస్ మెంట్ బై సాగర్ కవచ్ అనేది ఒక జాయింట్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్గా గుర్తుపెట్టుకోవాలి. జాయింట్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. సో ఇది కోస్టల్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఇటీవల కాలంలో మనకి ముఖ్యంగా నవంబర్ 5 నుంచి నవంబర్ 6 వరకు ఈ ఒడిశాలోని పారాదీప్ తీరంలో దీన్ని ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నిర్వహించడాన్ని గమనించాలి. సాగర్ కవచ్ పారాదీప్ తీరంలో, పారాదీప్ వాటర్ మనకి ఒడిశా మనకి తెలిసిందే. అయితే ఈ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్, వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీప్ ధంకర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో ఈ వాట్సాప్ పే అనేది కొత్తగా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCI దీన్ని 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. ముంబై ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం దీని యొక్క CEOగా దిలీప్ అస్బే వ్యవహరించడం గమనించాలి. వన్స్ అగైన్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దిలీప్ అస్బే దీన్ని 2008లో ఏర్పాటు చేయడం జరిగింది ముంబై ప్రధాన కార్యాలయం.
ఐ మీన్ ఇక్కడ ఎన్పిసిఐ అనేది విచ్ గివ్స్ అప్రూవల్ టు వాట్సాప్ పే టు స్టార్ట్ యూపీఐ ఇన్ ఇండియా. యూపీఐ అంటే ఏంటి? ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇటీవల కాలంలో భీమ్ యాప్ కానీ యూపీఐ కానీ సో ఇవన్నీ కూడా మనకి నగదు చెల్లింపులు ఈ డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఇటీవల వచ్చినటువంటి యాప్స్ భీమ్ యాప్, అదేవిధంగా యూపీఐ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ యాప్, అదేవిధంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం యూపీఐ. అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ టూ యాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్. సో కావున ఇక్కడ ఎన్పిసిఐ అనగానే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పిలుస్తాం. 2008లో ఏర్పాటు చేశారు, ముంబై ప్రధాన కార్యాలయం. దీని యొక్క సిఇఓ మనకి దిలీప్ అస్బేగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ఐ మీన్ భీమ్ యాప్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంఎం కుట్టి. ఎవరైనా ఎంఎం కుట్టి అనేటువంటి వ్యక్తి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ కమిషన్. భారతదేశంలో ఒక ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ కమిషన్గా నియమించబడింది ఎంఎం కుట్టిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకనగా ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా గజియాబాద్ కావచ్చు, చాలా నగరాలన్నీ కూడా వాయు కాలుష్యపూరితం అవటం మనకి తెలిసిందే. సో ఈ విధంగా ఎయిర్ క్వాలిటీ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి ఎంఎం కుట్టిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, హాకీ ఇండియా ప్రెసిడెంట్. నూతన హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో నింగోంబం మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇండియాకు అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో నింగోంబం అనేటువంటి వ్యక్తి, మణిపూర్కి చెందినటువంటి వ్యక్తి నియామకం జరిగింది. ఎనీహో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇండియా అని అడగగానే జ్ఞానేంద్రో నింగోంబంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, మణిపూర్ యొక్క గవర్నర్ నజ్మా హెప్తుల్లా, ఇది కూడా మనకి తెలిసిందే. సో ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రీజియన్, హీఈస్ ఫ్రమ్ మణిపూర్, అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇండియా. హిజ్ నేమ్ ఈజ్ జ్ఞానేంద్రో నింగోంబం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ నవంబర్ 6వ తారీఖుని ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. వన్స్ అగైన్ మరొకసారి వివరిస్తూ ఉన్నాను. ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ కాన్ఫ్లిక్ట్, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తాం. నవంబర్ 6వ తారీఖున జరుపుకుంటాం. అలాగే ఇటీవల రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం అనేది గ్రీన్ ఇన్నోవేషన్ ఫండ్, ముఖ్యంగా స్టార్టప్ల కోసం ఆ రాష్ట్రంలో గ్రీన్ ఇన్నోవేషన్ ఫండ్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. కేరళ యొక్క ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా నీతి ఆయోగ్ 2020లో ప్రకటించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకాంక్షిత జిల్లాలు, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తాం, ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు ఆ జిల్లాలకి. ఈ విధంగా మొదటి స్థానంలో నిలిచినటువంటి జిల్లా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చందౌలి జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ చందౌలి డిస్ట్రిక్ట్ ఇన్ యూపీ stood at top place in నీతి ఆయోగ్స్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, తెలుగులో ఆకాంక్షిత జిల్లాలు అని పిలుస్తాం. ఈ విధంగా నీతి ఆయోగ్ ప్రకటించే ఈ ఆకాంక్షిత జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చందౌలి జిల్లా మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. ఇది నవంబర్ 7, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు సుత్తి లేకుండా సూటిగా మీకు 5 లేదా 10 నిమిషాల్లో ఈ సమాచారం అంతా కూడా ఇవ్వబడుతుంది. గణపతి ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు మెటీరియల్ కంపేర్ చేసుకోండి, అలాగే క్లాస్ రూమ్ దమ్మున్నటువంటి ఫ్యాకల్టీని కంపేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి బాలచంద్రన్ సార్, అదేవిధంగా శివశంకర్ సార్ మనకి అథమెటిక్ రీజనింగ్ టీచర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ క్లాసెస్కి సంబంధించి ఎన్బి సార్ అద్భుతంగా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా టీచ్ చేసే ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఎనీహో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021, మీరు కోస్తాంధ్రలో అన్ని ఎస్ఐ పోస్టులు కూడా మేమే సాధించడం జరిగింది. కావాల్సింటే మీరు
ఫోటోలతో సహా మీకు పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఇటు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం మెటీరియల్ చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ 2022 దృష్టిలో పెట్టుకుని మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. కావున ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు మెటీరియల్ను దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా డైలీ టెస్టులు ముఖ్యంగా ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్, సో మీకు ఇండియన్ హిస్టరీ తీసుకున్న, పాలిటీ తీసుకున్న, జాగ్రఫీ తీసుకున్న, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. వీ హ్యావ్ వండర్ఫుల్ డైలీ టెస్ట్స్, లెవెల్ 2 టెస్ట్లు అనేవి మన దగ్గర ఉన్నాయి. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సమాజంలో ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి పోలీస్ అభ్యర్థులు, అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులు, సో దయచేసి మీరు గణపతి ఇన్స్టిట్యూట్ని రెఫరెన్స్గా ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనగా ఏ విద్యార్థి కూడా ఈ సమయంలో ఈ కోవిడ్ కారణంగా మనం ఎన్నో బాధలు పడతా ఉన్నాం. ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు ఎగ్జామ్ వరకు నా దగ్గర ఉంటే మీకు ఒక మెంటార్గా, గైడ్గా, ఫిలాసఫర్గా మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గూగుల్ కన్నా ఫాస్ట్గా మీకు ఏది అడిగినా సరే వితిన్ సెకండ్స్లో సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి వరుసగా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతా ఉన్నాం. సో అనేకమైనటువంటి నోట్స్లు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అద్భుతమైనటువంటి బుక్ కూడా మీకు త్వరలో రిలీజ్ అవుతా ఉంది. సో ఇన్ని కారణాల వలన మీరు దయచేసి గణపతి ఇన్స్టిట్యూట్ని రెఫరెన్స్గా చెప్పాలని భావిస్తూ ఉన్నాను. పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.